నమస్తే నేను మీ మధు. కర్ణాటక డీజీపీ రాసలీలలు అంటూ ఒక వీడియో వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ వీడియో ఫేక్ అంటూ డీజీపీ చెబుతున్నారు. ఇంతకు ఆ వీడియో నిజంగానే ఫేకా, నమ్మచ్చా అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇక్కడ చూస్తే కర్ణాటకలో ఒక పోలీస్ ఆఫీసర్, అది కాక పెద్ద అధికారి అని చెప్పొచ్చు, ఇక ఆయన రాసలీలలు అంటూ ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఆ వీడియో ఫేక్ అని ఆయన చెబుతున్నారు. చాలా మంది అదే నిజమని చెబుతున్నారు. సీఎం విచారణ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇదంతా నిజమే అంటారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ విభాగాన్ని ఓపెన్ చేసినా కానీ, ఏ ప్లాట్ఫామ్లో చూసినా కానీ, ఈ డీజీపీకి సంబంధించినటువంటి రాసలీల వ్యవహారానికి సంబంధించిన వీడియోలే వైరల్ అవుతుంది. ఆయన డీజీపీ అంటే హైయెస్ట్ ర్యాంక్ ఏదన్నా ఉందని అంటే రాష్ట్రంలో అదే డీజీపీ. ఆయన్ని బాస్ అంటారు, బిగ్ బాస్ అంటారు, బాస్, పోలీస్ బాస్. అలాంటి పోలీస్ బాస్ ఆ వీడియోలను చూస్తుంటే కనుక ఒక నలుగురు లేడీస్ తోటి ఆయన తన ఛాంబర్లోనే డ్రెస్ తోటి, యూనిఫామ్ వేసుకొని ఆయన ఏదో హక్ చేసుకుంటున్నట్టు ఇవన్నీ వచ్చాయి. నాకున్న డౌట్ ఏంటంటే, ఒక డీజీపీ, ఐపీఎస్ పైగా అంత నెగ్లిజెన్సీగా ఒకవేళ చేయాలనుకుంటే చేస్తారా అనేది ఒక డౌట్. ఆయన ఏమంటున్నారు, అవి ఏఐ జనరేటెడ్ వీడియోస్ అని అంటున్నారు కదా, మార్ఫింగ్ అంటున్నారు, ఏఐ జనరేటెడ్ అంటున్నారు. మనం అవి ఒరిజినల్ అని చెప్పేసి మనం బల్లగుద్ది చెప్పలేము ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం. ఎందుకంటే డీప్ సీక్ అనేది ఒకటి ఉంది. తర్వాత మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఓపెన్ ఏఐ అని ఉంది. ఇట్లా రకరకాలు ఉన్నాయి. అవి నిజమా అబద్ధమా అని నిర్ధారించుకోలేని పరిస్థితుల్లో ఇవాళ టెక్నాలజీ వచ్చింది. అసలు ఒక డీజీపీ ఒక సాధారణమైనటువంటి మహిళలాగా కనిపిస్తున్నారు వాళ్ళు. ఒకవేళ ఆయనకు ఆలోచన ఉంటే అనుకుందాం, ఉంటే ఛాంబర్లో చేయాల్సిన అవసరం ఏంటి? బయట జస్ట్ ఆయనకి అలాంటి అరేంజ్ చేసుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు. మరి అలా ఎందుకు చేసుకుని ఉంటారు అనేది పెద్ద విచిత్రమైనటువంటి అంశం. సరే, అది మనం తప్పు అని చెప్పేసి అందాం అంటే పూర్తిగా కూడా మనం తప్పు అనలేం. ఎందుకంటే ఎంత దాసులైనా కాంతదాసులు, ఏదో సాంగ్ ఉంది, ఎంత వారలైనా కాంతదాసులే అని చెప్పి పాట కూడా ఉంది. సో కాబట్టి ఇవి కొట్టిపారేలు, పూర్తిగా కొట్టిపారేలు మనం. మరి ఆయన అక్కడ ఎందుకు చేసి ఉంటారు అని అంటే, ఒకవేళ ఈ నిజమైతే, ఒకవేళ ఆ వీడియోలు నిజమైతే పూర్వ పరిచయం లాగా ఆ లేడీస్ వస్తున్నారు ఆయన దగ్గరికి. అంటే గత పరిచయం ఏదో ఉంది, వాళ్ళ మధ్య సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా రియాక్ట్ అయి ఉండొచ్చు. అది ట్రాప్ చేయడానికి ఏమన్నా చేసి ఉంటారేమో అనేది ఒక డౌట్. ఎందుకంటే వచ్చినటువంటి లేడీస్ నేరుగా ఆయన దగ్గరికి వచ్చేసారు. అక్కడ ఆ వీడియోలు చూస్తుంటే అవి నిజమైతే, నేను చెప్తాను, ఆ వీడియోలు నిజం అనుకుంటే, ఆయన మార్ఫింగ్ అంటున్నాడు, లేదంటే నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ చేసినటువంటి వీడియోలు కూడా అయ్యి ఉండొచ్చు. దాన్ని మనం పూర్తిగా ఆయనే అని చెప్పేసి అనలేము. ఒకవేళ ఆయన అయితే ఆ సీన్ కనుక మనం చూస్తే, ముగ్గురు లేడీస్ వస్తున్నారు కదా, వచ్చినప్పుడు నేరుగా వచ్చేస్తున్నారు ఆ వీడియోలో, ఎక్కడా సందేహించకుండా నేరుగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒళ్ళో కూర్చుంటున్నారు కదా. అంటే అంతకుముందు సాన్నిహిత్యం ఉన్నటువంటి లేడీస్ లాగా వస్తున్నారు వాళ్ళు. వచ్చినప్పుడు, దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా రియాక్షన్ ఇటువైపు నుంచి కూడా ఉంటుంది కదా. కాకపోతే ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? యూనిఫామ్లో ఉన్నాడు కాబట్టి ఉండకూడదు. ఇందాక నేను చెప్పాను కదా, ఎంత వారలైనా కాంతదాసులు అని చెప్పి. సో బహుశా అలా జరిగి ఉండొచ్చు. ఇవాళ అంటే ఆయన పొరపాట, లేదంటే వాళ్ళు ట్రాప్ చేశారా, లేదంటే ఏఐ జనరేటెడా అనేది పక్కన పెడితే, ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం ఇదే నడుస్తుంది. ఇండియా మొత్తం. ఎందుకంటే ఒక ఐపీఎస్ కదా, ఇండియా మొత్తం ఇదే నడుస్తుంది. అందుకే ప్రాథమికంగా విచారణకి ఆదేశించింది అక్కడ గవర్నమెంట్. ప్రాథమికంగా విచారణకు ఆదేశించింది అని అంటేనే కొంతవరకు అది నిజము అనేది అనుమానించాలి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇలాంటి ఐపీఎస్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా విచారణకు కూడా ఆదేశించరు.
ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది, సెకండ్ వర్షన్ తీసుకుంటారు. సెకండ్ వర్షన్ తీసుకొని ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది. ప్రాథమికంగా అక్కడ ఉండేటువంటి సిద్ధరామయ్య ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అని అంటే సంథింగ్ హ్యాపెన్స్ అనేది ఒక ప్రాథమికంగా ఉండేటువంటి డౌట్, సంథింగ్ హ్యాపెన్స్ అని. తర్వాత ఆయన హిస్టరీ ఏంటి అనేది ఒకసారి చూస్తుంటారు. ఆయన హిస్టరీ ఏంటి అనేది చూస్తే కనుక ఇప్పుడు రన్యారావు అని చెప్పేసి ఆమెకి ఈయన సవతి తండ్రి. సో ఆవిడ ఎవరు ఈ రన్యారావు అంటే సినీ నటి. అక్కడ ఆవిడ ఏంటంటే ఆవిడ ఆ మధ్యకాలంలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికింది. మరి ఎట్ట గోల్డ్ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఆవిడ, దాదాపు కేజీల కొద్ది బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది ఆవిడ. ఎలా ఇప్పుడు అక్కడ కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు, మనం విమానాశ్రయంలో దిగంగానే ఇంటర్నేషనల్ టెర్మినల్స్ లో అయితే చాలా టైట్ గా ఉంటుంది. డొమెస్టిక్ అయితే చూడనట్టు వెళ్ళిపోతుంటారు, కానీ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి చెక్-ఇన్స్ లో కానీ లేదంటే టెర్మినల్స్ లో కానీ చాలా నిఘా ఉంటుంది. ఇక్కడ దిగినా లేదంటే వేరే దేశంలో దిగినా అక్కడ కస్టమ్స్ అధికారులు ఉంటారు. కస్టమ్స్ అధికారులు ప్రతి అణువు చెక్ చేసి పంపిస్తారు. అయినా కానీ ఆవిడ కొన్ని సంవత్సరాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. సరే, ఎట్టకేలకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు పట్టుకున్నారు, కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు పట్టుకున్నప్పుడు విచారణ ఏం చేసి తేలింది, రన్యారావుది వాళ్ళ సవతి తండ్రి ఇదే డీజీపీ రామచంద్రరావు గారు సపోర్ట్ కారణంగానే ఆవిడ స్మగ్లింగ్ చేయగలిగారు అనేది తేలింది. ఆవిడ జైల్లో ఉన్నట్టున్నారు నాకు తెలిసినంత వరకు. మరి ఆవిడ్ని ఈయన ప్రోత్సహించకపోతే ఈయన తెలియకుండా స్మగ్లింగ్ జరుగుంటుందా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందంటే స్మగ్లింగ్ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. లేదంటే ఒకవేళ 1-2 సార్లు అయితే ఇన్ఫార్మ్ చేయరు అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు. ఇప్పుడు అదే పనిగా విదేశాలకు వెళ్ళి గోల్డ్ తీసుకొస్తుంటే అనేక సందర్భాల్లో ఎందుకు పోతుంది, ఎందుకు వస్తుంది అనేది ఇమీడియట్ గా తెలుసుకుంటారు. నిజంగా డీజీపీకి సంబంధించిన కుమార్తె కాదనేది కూడా ఎంక్వైరీ చేసుకుంటారు కదా. ఎంక్వైరీ చేసేటప్పుడు అయినా సరే ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తారుగా. సో అంటే ఆయనకి ఇండైరెక్ట్ గా తెలిసే ఉంటుంది, తెలియకుండా అయితే జరిగి ఉండదు. కాబట్టి ఆ రన్యారావుని స్మగ్లింగ్ కేసులో ఉన్నారు కాబట్టి సో ఆ ఫ్యామిలీ ఇలాంటిది అనేటువంటిది ఒక ముద్ర పడుతుంది. అఫ్ కోర్స్ అది మంచి వాళ్ళైనా కానీ ఏదంటారు, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. సో ఆ టైప్ లో రన్యారావు దొరికినప్పుడే ఈయన ఇలాంటి వాడు అని చెప్పి పడిపోయింది. ఈ కేసు కాకుండా ఇంకో 2-3 కేసులు ఈయన మీద ఉన్నాయి ఇలాంటివి. కొన్ని కరప్షన్ కేసులు, తర్వాత కొన్ని కేసులు ఉన్నాయి. ఇంకా అన్ని వస్తాయి బయటకు. ఒక కేసు వచ్చిన తర్వాత అన్ని నన్ను ఎట్టు చేశాడు అని చెప్పి అన్ని కేసులు వస్తాయి. ఆ మధ్య కర్ణాటకలోనే కుమారస్వామి కొడుకు అనుకుంటా, ఐ థింక్ కుమారస్వామి కొడుకు వాళ్ళ ఫ్యామిలీలోను వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో ఉండే ఒక కుర్రాడు అనేక మంది లేడీస్ తోటి ఇలానే చేసి అనేక మంది వీడియోలు ఉన్నాయి. ఆ వీడియో ఫస్ట్ ఒక వీడియో పట్టుకోగానే అనేక మంది మహిళలు వచ్చారు, నన్ను ఇలానే చేశాడు అని చెప్పేసి వచ్చాడు. అతను ఇది జైల్లో ఉన్నట్టున్నాడు. సో అలానే ఇప్పుడు ఈయన రామచంద్ర డీజీపీ ఐపీఎస్ ఈయన పట్టుబడ్డాడు. ఎట్టకేళ్ళకు అది నిజమా అబద్ధం అని తర్వాత ముందైతే ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన సందర్భంగా ఈయన గురించి చర్చ చేయడం మొదలుపెట్టారు. ఈవెన్ నేను కూడా సెర్చ్ చేశా, అసలు ఏంటి ఈయన పుట్టుపూర్వతరాలు ఏంటి, అసలు ఏంటి ఇతని వ్యవహారం అని గూగుల్లో కొడితే ఆయన డీజీపీ, ఈ ర్యాంకులు ఇవి వస్తున్నాయి తప్పితే ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే తెలుగోడు, అతను ఏపీ క్యాడర్, తెలుగు అతన్ని ఐపీఎస్కి సెలెక్ట్ అయిన తర్వాత సరే కర్ణాటక డీజీపీ అయ్యాడు, అది వేరే. బట్ ఏపీకి సంబంధించిన మన తెలుగు వాడు. సో మన తెలుగు వాడు అక్కడ పోయి ఈ రాసలీల కార్యక్రమంలో పట్టుబడ్డారు. అంతకుముందు కూడా కొన్ని నేను ఉన్నాయి అని చెప్పేసి ఆడ ఆల్రెడీ ఉంది, రికార్డు ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో మనం కొట్టేయలేము. అలా అని చెప్పి 100% మనం నమ్మలేము. విచారణ బయటకు వచ్చిన తర్వాత కానీ మనం నమ్మలేము. సో ఇలాంటివి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు కూడా వచ్చినాయి. అంతకుముందు ఎన్డీ తివారీ అని చెప్పి మన గవర్నర్ ఉండేవాడు. ఆయనకి సంబంధించిన ఫోటోలు అప్పుడు బయటికి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి మీడియా వాళ్ళు తీశారు. సో ఈయన్ని కూడా ట్రాప్ చేసి ఇది తీసారా, ట్రాపింగ్ ఏయ్యా లేకపోతే ఇవి మార్ఫింగా అనేది బయట రావాలి ఫస్ట్. అప్పటి వరకు ఈ చర్చ అయితే జరుగుతుంది. బట్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, అందులో హై ఎండ్ డిజిగ్నేషన్ ఉన్నటువంటి అతను ఈ స్థాయిలో ఛాంబర్లో నిజంగా చేసి ఉంటే మాత్రం అది అబ్జెక్షనబుల్, 100% అబ్జెక్షనబుల్. ఎందుకనంటే చాలా మంది ఉంటారంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి మీడియా ఇచ్చినప్పుడు ఇది ప్రైవేట్ లైఫ్ కదా, మీకేం పని అని అడుగుతున్నారు.
కానీ అక్కడ జరిగింది మొత్తం యూనిఫామ్ లో జరిగింది కదా సార్. యూనిఫామ్ లో జరిగింది, అవును ప్రభుత్వ పర్మిషన్స్ లో ఆయన ఛాంబర్ లో జరిగింది. ఆయన సొంత ఛాంబర్ కదా అది, అవును పబ్లిక్ ప్లేస్, అవును ప్రజలకు సంబంధించినటువంటి విషయం. సో జరిగినటువంటి ప్రదేశం కానీ, జరిగినటువంటి తీరు కానీ, జరిగినటువంటి సందర్భం కానీ ప్రజలకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి, సమాజానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిని మీడియా ప్రశ్నిస్తుంది. అదే వాళ్ళు ఎక్కడికో వెళ్ళేసి ఇద్దరికి అంగీకారం అయ్యేసి ఎక్కడికో వెళ్ళేసి ఈయన రిజైన్ చేయడం లేదా లీవ్ పెట్టడం అయి ఉండాలి. మళ్ళీ మీరు డ్యూటీలో ఉంటే నేను అటు వెళ్ళొచ్చానంటే కుదరదు, అప్పుడు కూడా న్యూస్ ఇస్తారు ఖచ్చితంగా. మీరేదో లీవ్ పెట్టేసి వెళ్ళిపోయేసి డ్యూటీలో లేకుండా వెళ్ళిపోతే అది వేరు, అది ప్రైవేట్ ఇద్దరు అంగీకారంతో సుప్రీంకోర్టు చెప్తుంది కదా, ఇద్దరు పర్సనల్ ఇష్యూ అవుతుంది, అప్పుడు టచ్ చేయడానికి ఛాన్స్ లేదు మీడియాకి. కానీ ఇది ఖచ్చితంగా మీడియా ప్రశ్నించాల్సినటువంటి ఎపిసోడ్, ఇది డెఫినెట్ గా ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఆయన విచారించేంత వరకు, ఇది ఇష్యూ బయటపడే వరకు ఆయన అయితే అధికారికంగా కొనసాగలేరు కదా సార్. ఆల్రెడీ ఆయన సస్పెండ్, ఆయనన్నా తప్పుకోవాలి, లేదా గవర్నమెంట్ వన్స్ ఎంక్వైరీ చేశారంటే సస్పెండ్ అతన్ని చేసేస్తారు, పక్క తెప్పించాలి. కాబట్టి ఈ ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించిన ఇష్యూ ఏంటంటే వాళ్ళకి ఏదో కొన్ని ప్రత్యేకమైనటువంటి రక్షణలు ఉంటాయి, అందువల్ల వాళ్ళు కంటిన్యూ అవుతారు. అదే ఏ కానిస్టేబుల్ ఎక్కి దిగువ స్థాయి వాళ్ళైతే ఈ పాటికి సస్పెండ్ చేసేసిన వాళ్ళు అనేక మంది మనం చూసాం, తెలుగు రాష్ట్రాలు కూడా చూసాం కదా. ఒక చిన్న ఆరోపణ వచ్చిన ఇమీడియట్ గా హోమ్ గార్డ్ అయితే ఈజీగా సస్పెండ్ చేస్తారు, కానిస్టేబుల్ అయితే ఈజీగా సస్పెండ్ చేస్తారు. కొన్ని సీరియస్ కేసుల్లో కూడా పోలీసులను వీళ్ళంటే ఎస్ఐని సస్పెండ్ చేసేసి సర్దుపుచ్చుతారు. ఈవెన్ ఎందుకు మన పరకాని కేసు ఉంది, పరకాని కేసులో ఎస్ఐను వాళ్ళని వీఆర్లో పెట్టారు. మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఆ రోజు ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ బాగానే ఉన్నారు. మరి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐఓ వాళ్ళని వీఆర్లో పెట్టారు, కొంతమందిని సస్పెండ్ చేసినట్టున్నారు. సో ఇమీడియట్ గా సఫర్ అయ్యే వాళ్ళంటే కింద వాళ్ళే. ఇప్పుడు ఇలాంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం జరిగినా కానీ మార్ఫింగ్ అంటారు, ఇంకోటి అంటారు, దానికి కొంచెం కాలం నిలదీస్తారు. కాకపోతే అక్కడ ఉన్న ప్రభుత్వం అయితే ఎంక్వైరీకి ఆదేశించింది. సో ఏదేమైనా సరే కర్ణాటక డీజీపీ వీడియో మాత్రం వైరల్ అవుతుంది. ఈ విచారణ పూర్తయ్యే వరకు అది నిజమా కాదా అనేది తేల్చడం మాత్రం కష్టంగానే కనిపిస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం అందులో నిజం ఎంత ఉందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.